ఈ జుట్టు? అబ్బా ఏంటి మమ్మీ కొడతావు? వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ. కదలకు. ఏంటి మమ్మీ పొద్దున్న నూడిల్స్ అయినా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. తెలుసు కాబట్టే పెట్టాను, తిను. నాకొద్దు. అయితే మీ నాన్నని పిలుస్తాను. ఎవండి? గుడ్ మార్నింగ్ డాడీ. ఏవండి, వాడి ప్రోగ్రెస్ కార్డ్. బన్నీ డాడీ 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 సారీ డాడ్, నెక్స్ట్ టైం తప్పకుండా. ఏంట్రా గొనుగుతున్నా? ఈ స్టడీస్లో నువ్వు ఎలాగో డుమ్కి కొడతా మాకు తెలుసు కానీ గేమ్స్ ఎవరా? యాక్టివిటీస్, ప్రోగ్రెస్. డాడీ డాడంటా డాడీ. నేను కట్టే ఫీజుకి వాడు ఏదైనా మార్కులు వేస్తాడు కానీ మీకు గేమ్స్ పీరియడ్ ఉందా? మరి అక్కడ ఏం నేర్పుతున్నారా? ద మార్క్స్ వద్దా? ఛాంపియన్ అవ్వవా? అవుతాను డాడీ. పిఎస్పి కొత్త వెర్షన్ కొని ఎన్ని రోజులైంది? అందులో ఏం గేమ్స్ ఉన్నా చూసావా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. అబ్బో ఎగ్జామ్స్ మేము పాస్ అయ్యంలే. ఈరోజు సాయంత్రం చూస్తాను డాడీ. స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళన్నా? వెళ్ళు, కానీ ముందు లోపలికి వెళ్ళి నీ కోసం కొన్న కొత్త పిఎస్పి తీసుకువెళ్ళు. సరే డాడీ. Stupid fellow. బన్నీ, బన్నీ, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు నాన్న? అవతల బస్ టైం అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వు, పద. హరి అప్. నువ్వు రోజు ఇలా లేట్గా వెళ్తే నిన్ను బయట నిలబెడతారు కదా. అస్సలు భయం లేకుండా తయారవుతున్నావు. బాటిల్ పట్టుకో. ఈ పాటికి బస్సు వెళ్ళిపోయే ఉంటుంది. ఈ ఒక్క ముద్ద తినేనన్నా. గుడ్ బాయ్. పిల్లలంటే ఇలా ఉండాలి. ఛే. వెళ్ళు. సిద్ధు బాయ్. ఏమండి, మీరు రిలాక్స్డ్గా ఉంటే సిద్ధును ఒక వాక్ తీసుకెళ్ళి వచ్చేయండి. సారీ రా, ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. మరి లేట్ ఏంటి? లేచి వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. నువ్వు ఇప్పుడంటే వాడిని టీవీ చూడకుండా ఆపగలిగావు, కానీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓ పని చేయి పూజ, నీతో పాటు రిమోట్ తీసుకెళ్ళు. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ పూజ. ఇంత జరగకుండా ఆఫీస్కి రెడీ అవుతున్నావంటే గ్రేట్. మరి వీళ్ళని ఏం చేద్దాం? ఇప్పుడు కూడా నీకేం పట్టనట్టుగా వీళ్ళని వదిలేసి వెళ్తున్నావు కదా, మరి వీళ్ళెందుకు? రాకేష్, అసలు నువ్వు జాబ్ చేయడం ఎవరికంత అవసరం చెప్పు?
రాకేష్ కొంచెం త్వరగా రెడీ అవ్వా. అవుతున్నాగా ఏ అది బన్నీ స్కూల్ బస్ మిస్ అయ్యాడు, అందుకే మీరు కొంచెం త్వరగా రెడీ అయితే. వాట్ షట్ సిద్ధు కమ్ సిద్ధు కమ్. అయినా నువ్వు చూసుకోవాలి కదా. ప్లీజ్ రాకేష్, నువ్వు త్వరగా రెడీ అయ్యి వాడిని దింపి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నో, నా వల్ల కాదు, నువ్వే దింపు. నేనా? నాకు ఇంకా పని అవ్వలేదు, పైగా నా ఆఫీస్ ఎటు వాడు స్కూల్ ఎటు, యాపిల్ని కూడా దింపాలిగా. God. వీడిని కూడా యాపిల్తో పాటు అదే స్కూల్లో జాయిన్ చేయొచ్చుగా. ఏ ఛాన్స్ లేదా? కమాన్ రాకేష్. పూజ, ఇవాళ ఆఫీస్లో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అయినా ఇప్పుడు వీడు స్కూల్కి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటంట? జస్ట్ 10 minutes రాకేష్. ఎప్పుడు ఇంతే. ఏంటి వాడు చుట్టూ కాస్త దువ్వచ్చుగా. మెస్సీ లుక్ రాకేష్. ఆహా. హలో, ఐమ్ యువర్ డ్రైవర్. కమ్ ఫ్రెండ్. Hey Bunny, sorry, I can't make it in the first hour. మళ్ళీ ఏమైందిరా? I'm going to drop my son at school. ఓ Sorry, please. ఓకేరా, Yeah. Security, gate खोलो ना. साहब गाड़ी वहाँ पार्क करने पड़ेगा. साहब अब मैडम से मिलना पड़ेगा. Hey, come fast. Come fast. Excuse me. చెప్పండి సార్. మ్యామ్ని ఒకసారి కలవాలి. ఆల్రెడీ లోపల ఉన్నారు సార్, ప్లీజ్ కూర్చోండి. సార్ ప్లీజ్. Hey, stop it. What's happening? Huh? Hey, what is this nonsense? You stop it. Stop it, I say. అక్క, ఏంటక్క ఇదంతా? What is this disturbance? డిస్టర్బా? నేనా? కమాన్ అక్క, ఇంత చదువుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ ఐ కాంట్ బిలీవ్ దిస్. నా గురించి నా చదువు గురించి పక్కన పెట్టు. నీ చదువు నీ తెలివితేటలు ఏవే? అవునరా, అమ్మకి ఇది రైట్ అనిపించింది. మరి నీకు స్కూల్లో హాస్టల్లో ఒక రకంగా బిహేవ్ చేయడం, ఇంట్లోంచి పారిపోవడం, అర్ధరాత్రి లేసి అరవడం, ఇంత జరిగినా నీకేం పట్టట్లేదా? సరే, అయితే ఏమంటారు? వాడికి దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు చేస్తున్నారా? ఇలా చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? వాడికి ఏదో అయ్యిందని మనమే పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఓకే సరే, ఇది మూఢనమ్మకమే అనుకో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని హాస్పిటల్లో చూపిస్తావా లేదా? సరే, ముందు వాడిని బయటికి పంపించేసండి. బన్నీని రేపు పొద్దున్న నేనే మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. దట్ గై హ్యాస్ టు బి అవుట్ నౌ. ప్లీజ్. ఓకే Do it now. Do it. Just relax. మమ్మీ
నాకు ఇంకెప్పుడు డిఏకి కనపడ్డుగా